హలో అండి. ఈ సమ్మర్లో కిచెన్లో ఎక్కువసేపు ఉండి చేయాలంటే చాలా వేడిగా ఉంటుంది కదా. కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు టిఫిన్స్కి ఈరోజు ఏం చేయాలి ఈరోజు ఏం చేయాలి అని వెతుక్కోకుండా రోజు ఇడ్లీ దోశ ఇలాంటివే కాకుండా అలా అని పూరి అంటే చాలా ఆయిలీగా అయిపోతుంది. కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు చేసుకోవడానికి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అలాగే నైట్ డిన్నర్కి కూడా చేసుకోవచ్చు. రవ్వ పులిహార. దీనికోసం నేను మామిడికాయతో చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ, క్యారెట్, అల్లము, పసుపు, నూనె, ఉప్పు, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, ఇంగువ ఇవన్నీ కావాలి. అలాగే బియ్యం రవ్వని 1కి 2 నీళ్లు పోసుకుని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఉడికించుకున్నాను. ఇది ఉడికేటప్పుడే మనం 1కి 2 నీళ్లు పోసిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసామంటే చక్కగా పొడి పొడిగా ఉండలు కట్టకుండా చక్కగా ఉడుకుతుంది. తర్వాత మనం దాన్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకుంటే మనం ఇలా చితిపేసినప్పుడు రవ్వ అంతా కూడా ఈవెన్గా చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. అలాగే తాలింపు దినుసులన్నీ రెడీగా చేసుకుని మామిడికాయను కూడా తొక్కు తీసుకుని తురిమేసి పెట్టుకుని, క్యారెట్ కూడా తొక్కు తీసి తురిమేసి పెట్టుకోవాలి. ఇంకా కరివేపాకు అంతా కడిగేసి పెట్టుకుని, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని, పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసేసి పెట్టుకుంటే ఇంకా తాలింపు వేసేసుకుని అన్నీ కలిపేసుకోవడమే. చాలా సింపుల్. ఎక్కువసేపు కిచెన్లో ఉండాల్సిన అవసరం లేదు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మామూలు పులిహోరలాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. రవ్వంతా ఇలా ఉడికించేసిన రవ్వని చితిపేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఒక 5 నిమిషాల్లో మనకు అయిపోతుంది. బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని నూనె వేసుకుని తాలింపు దినుసులన్నీ కూడా వేసేసుకోవాలి. మనకి ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం స్పెషల్గా కూడా ఉంటుంది. నేను ఈరోజు అయితే పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కూడా మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు ఇవన్నీ వేసి సిమ్లో పెట్టుకుని నిదానంగా చక్కగా వేయించేసుకుని 5 నిమిషాల్లో చక్కగా పోపు అంతా కూడా వేగిపోతుంది. పోపు వేగిపోయిన తర్వాత దీనిలో మనం కరివేపాకు, అలాగే పసుపు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం కట్ చేసింది, ఇంగువ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఇంగువ వేసాను. ఇప్పుడు ఆవాలు అన్నీ కూడా చక్కగా చిట్టుపటమంటున్నాయి. పల్లీలు కూడా చిట్టుపటమంటున్నాయి. చక్కగా వేగుతూ ఉన్నాయి పల్లీలు కూడా. ఇష్టమైతే ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటాయి. నేను ఎక్కువగా తీసి పక్కన పెడుతూ ఉంటారు మా ఇంట్లో అని నేను ఎండుమిర్చి ఎక్కువగా వేయను, కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకును వేసేసాను. తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము, మామిడికాయ తురుము అవన్నీ కూడా వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. మామిడికాయల సీజన్లో ఇలా మామిడికాయతోటి రవ్వ పులిహోర చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ రవ్వ పులిహోరని నిమ్మకాయ వేసుకుని కూడా చేసుకోవచ్చు, లెమన్ జ్యూస్ వేసి, అలాగే చింతపండుతో కూడా చేసుకోవచ్చు. అవి కూడా చాలా చాలా బాగుంటాయి. మనకి అవైలబిలిటీ ఏది ఉంటే దాంతో అలా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే మనకు కూడా బోర్ అనేది అనిపించదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పసుపు కూడా వేశాను. పల్లీలు, పోపు అంతా కూడా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం ముక్కలు సన్నగా తరిగినవి. అల్లం ముక్కలుగా ఇష్టపడరు అనుకుంటే తురిమేసుకుని వేసుకోవచ్చు అల్లం కూడా, అప్పుడు కలిసిపోతుంది. సన్నగా తురిమే దాంతో తురిమితే చక్కగా కలిసిపోతుంది. మామిడికాయను కూడా తురిమేసేసి వేశాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసేసి ఒక్క 2 నిమిషాలు ఉంటే చక్కగా వేడికి మగ్గిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. తర్వాత మనం ఉడికించేసుకున్న బియ్యం రవ్వని
దీనిలో వేసేసి కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అలాగే జీడిపప్పు వేయించినవి కూడా వేసుకోవచ్చు. చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది. ఇప్పుడు ఉప్పు వేసాను. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇది నైట్ టైం టిఫిన్గా కానీ లేదంటే పొద్దున బ్రేక్ఫాస్ట్గా కానీ కూడా చేసుకోవచ్చు. కడుపు నిండినట్టు ఉంటుంది. అలాగే కిచెన్లో ఎక్కువసేపు ఉండి వేసి చేయక్కర్లేదు. చేసుకోవడం సింపుల్, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపులో. చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. అయిపోయింది. ఇక మనం మామిడికాయ రవ్వ పులిహోరని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సూపర్గా ఉందో. ఇలాంటి హెల్దీ, టేస్టీ, డిఫరెంట్ ఐటమ్స్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.